తోటకూర కర్రీ చేసుకునే విధానం. ముందుగా తోటకూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు తీసుకొని దాన్ని ఈ విధంగా 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, 5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని నేను రెడీగా పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అవన్నీ తాలింపులో వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనం వేసుకోవాలి. అది కూడా నేను ముందే రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను ఎప్పుడో ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగాయి కదా, ఇప్పుడు నేను తోటకూర వేస్తున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసిన తోటకూర వాటర్ రాకుండా తాలింపులో వేసుకోవాలి. ఆకుకూర అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ రుచికి తగినంతగా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 1/4 టీ స్పూన్ పసుపు తీసుకొని కలుపుకోవాలి. పసుపు, ఉప్పు కూరలో కలిసే వరకు బాగా కలుపుకొని స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు మగ్గించుకొని ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూసారా, మ్యాక్సిమం మగ్గిపోయింది. ఆకుకూర చాలా మెత్తగా ఉడికిపోయింది. కారం సరిపోకపోతే కొంచెం ఈ టైంలోనే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం కలిసే వరకు ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ దాన్ని మగ్గించుకోవాలి. త్వరగా మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారా, కర్రీ పూర్తిగా ఉడికిపోయింది. చాలా స్మూత్గా అయింది. ఇంకా ఇప్పుడు కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ కర్రీ రోటీస్లోకి, రైస్కి చాలా బాగుంటుంది. ఐసైట్కి, డైజెషన్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి.